గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న హైదరాబాద్లో కూడా రాత్రి సమయంలో భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా మరి ఈ రోజు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాగల 2-3 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం. వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి రఘు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నిన్న హైదరాబాద్లో చూసుకుంటే భారీ వర్షం కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఏమన్నా లోటు కనిపిస్తుందా సార్, ఏం చెప్తారు? అంటే ప్రస్తుతానికి మనకి లోటు లేనట్టే లెక్క అండి. ఎందుకంటే మనం ప్రస్తుతం -5% లోటు ఉన్నాము. దీని లోటు కింద మనం పరిగణించామండి. మనకి 19% కన్నా ఎక్కువ, అంటే -19 కన్నా తక్కువ ఉన్నప్పుడే మనం దాన్ని లోటు కింద పరిగణిస్తాం. ప్రస్తుతం -5 ఉంది కదా, ఇది లోటు కింద కదండి, సగటుకి దగ్గరలోనే ఉన్నామండి మనం. ఓకే, ప్రస్తుతం వర్షాల తీవ్రత ఎలా ఉండబోతుంది సార్? ముఖ్యంగా అంటే భారీ వర్షాలు కూడా కురిసినటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి? నిన్న మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అండి, మనకి కామారెడ్డిలో మనకి 18 సెంటీమీటర్లు వర్షపాతం బాన్స్వాడలో కురవడం జరిగింది. దీంతోపాటు భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు అండ్ వికారాబాద్, ఈవెన్ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ ఏరియాస్లో కూడా మనకి భారీ వర్షాలు నమోదైనవి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీటితో పాటుగా మనం ఇంకా హైదరాబాద్లో కూడా మనకి హయత్ నగర్లో హైయెస్ట్ 83 mm, అంటే మనం 8 సెంటీమీటర్లుగా పరిగణిస్తాం, దీన్ని కురవడం జరిగిందండి. ఓకే, అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కడెక్కడ నమోదైంది సార్? 10 సెంటీమీటర్ల వర్షపాతం మరొకనట్టు కామారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఈవెన్ ములుగు, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, ఇలా చాలా చోట్ల మనకి 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈరోజు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి సార్? ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే ఈరోజు భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు హైదరాబాద్కి భారీ వర్షాలు సూచన తక్కువే అండి. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే ఎనర్జీ మనం నిన్న ఉందో అది నిన్న లూజ్ అవ్వడం జరిగిందో ఆల్రెడీ. సో అగైన్ అట్మాస్ఫియర్ ఇట్ విల్ రిక్వైర్ సమ్ టైమ్ టు గెయిన్ ద ఎనర్జీ అగైన్. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నేను జరిగిన మొత్తం వర్షం ఏంటాం తేలికపాటి మోస్తరు వర్షాలే మనకి హైదరాబాద్లో కురిసే అవకాశాలు ఉన్నాయి. బట్ వీటితో పాటుగా ఉపరితల ఎదురుగాలులు అన్నది గంటకి 30-40 కిలోమీటర్లు ప్రతి గంటకు వీచే అవకాశం కూడా ఉందండి. ఓకే, సో ఏ జిల్లాల్లో అంటే భారీ వర్షాల కన్నా మేము ఏమేమి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? మనం ప్రస్తుతానికైతే ఎల్లో అలర్ట్ జారీ చేస్తామండి. ముఖ్యంగా మనం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల్లో మనం 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నాము. వీటితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలే ఉన్నాయండి. బట్ ఏంటంటే డ్యూ టు డెన్స్ పాపులేషన్ అండ్ అదర్ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్టింగ్లో మనం ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సినాప్టిక్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి సార్? ప్రస్తుతానికి మనం హైదరాబాద్కి ఇరువైపులా 2 ఆవర్తనాలు అయితే ఉన్నాయండి. ఒక ఆవర్తనం మనకి దక్షిణాంతర కర్ణాటక అండ్ పరిసర ప్రాంతాల్లోని, ఇంకొకటి ఏమో మనకి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనకి 2 ఉపరితల ఆవర్తనాలు అయితే ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల మనకి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయండి ఈరోజు కూడా. ఓకే,